పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆంతర్య పోరుల మళ్లీ తెరపైకి వచ్చాయి. తొర్రూరు మండలంలో ఇటీవల 6 నాయకులపై సస్పెన్షన్ వేటు వేసిన ఘటన పార్టీని కొంతకాలం పొలిటికల్ హాట్ బెడ్ గా మార్చింది. ఈ నిర్ణయం స్థానిక నాయకురాలు ఝాన్సీరెడ్డి తీసుకున్నప్పటికీ పార్టీలో స్థిరమైన నియమాలు పాటించకపోవడం వల్ల అది పెద్ద వివాదంగా మారింది. షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా నేరుగా సస్పెండ్ చేయడం పార్టీ క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘించడమేనని జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా స్పందించింది. దీంతో తొర్రూరు మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ వెనక్కి తగ్గక తప్పలేదు. తనకు సస్పెండ్ చేసే అధికారం లేదని చెబుతూనే తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇది తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం చూపింది. సస్పెండ్ చేసిన వారిలో ఉన్న మేరుగు మల్లేశం గౌడ్, చిట్టిమల్ల మహేష్, జాటోత్ బాలునాయక్, ఎద్దు మహేష్, జినుగ రవీందర్ రెడ్డి, ధర్మారపు శ్రీనివాస్, వంశీకృష్ణ వంటి నాయకులు పార్టీలో కొనసాగుతున్నారని స్పష్టత వచ్చింది. ఈ ఘటన 2 ముఖ్యమైన విషయాలను బయటపెట్టింది. మొదటిది, ఇకపై పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కేవలం వ్యక్తిగతంగా తీసుకోలేవు. రెండవది, పార్టీ క్రమశిక్షణ చర్యలు పూర్తి స్థాయిలో ప్రక్రియలకు లోబడి ఉండాలి. అంటే దర్యాప్తు, షోకాజ్, సమాధానం, కమిటీ అభిప్రాయం అన్నీ ఉండాల్సిందే. ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని డీసీసీ స్పష్టం చేసింది. ఇందులో నియోజకవర్గంలోని వర్గపోరుల మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యత బయటపడింది. వ్యక్తిగత ఆధిపత్యంపై కాదు, సంస్థాగత నియంత్రణపై పార్టీ దృష్టి పెడుతోందని స్పష్టమవుతోంది. తాజా పరిణామాల వల్ల బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని పటిష్టంగా నిర్మించాలన్న వారి ఆశలకు ఇది బలాన్నిచ్చింది. వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులపై సస్పెండ్ చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవడంతో వారి ప్రతిష్ట తాత్కాలికంగా క్లీన్ గా నిలబడింది. వారు పార్టీకి వ్యతిరేకంగా కాదు, దాన్ని బలోపేతం చేయాలనే దృష్టితోనే పనిచేస్తున్నామన్న స్పష్టతను ఇవ్వడంతో భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాల పట్ల నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమైన సందేశం. పార్టీ పునర్నిర్మాణానికి క్రమశిక్షణ పేరుతో జరిగే ఏకపక్ష చర్యలను నియంత్రించడం, నిర్ణయాల్లో పారదర్శకత ఉండటం, అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి. వెంటనే తీసుకుని ఉంటే వెనక్కి తీసుకున్న నిర్ణయం పార్టీకి హెచ్చరికగా మారింది. ఇలాంటి పొరపాట్ల వల్ల నాయకత్వంపై సందేహాలు, విభేదాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తొర్రూరు మండలంలో నాయకులు ఇప్పుడు వ్యవస్థలో భాగంగా వ్యవహరించాల్సిన అవసరం తప్పదు. ఒక్క క్షణిక ఆగ్రహంతో తీసుకునే నిర్ణయాలు ఇకపై నిలవవని ఈ సంఘటన స్పష్టం చేసింది. ఇకపై పార్టీ అంతర్గతంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది పూర్తిగా క్రమబద్ధమైన విధానంలో, కమిటీలతో, విచారణలతో, తుది తీర్పుతోనే ఉండాలి అన్న సంకేతాన్ని ఈ వివాదం ఇచ్చింది. సుమారుగా పాలకుర్తిలో ఈ వివాదం తాత్కాలికంగా చల్లబడినప్పటికీ పార్టీ యొక్క భవిష్యత్తు స్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఇది ప్రారంభమైన మార్గమే అని చెప్పవచ్చు. దొర్లే లోపాలను గుర్తించి పార్టీ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటే ఇది అవకాశంగా కూడా మారుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.